మీరు కానీ మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. నమస్తే రాజమహేంద్రవరం, వెల్కమ్ బ్యాక్ టు గోవేద. మనం లాస్ట్ వీడియోలో మేం చేసే ప్యాటర్న్ గురించి చెప్దాం అనుకున్నాం కదా, అసలు అందులో పాజిటివ్స్ ఏమున్నాయి నెగిటివ్స్ ఏమున్నాయో ఈ రోజు చూద్దామండి. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే, మనం మిల్క్ అన్నది డైరెక్ట్ గా ఫార్మ్ హౌస్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తామండి. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎటువంటి యానిమల్స్ మీద కానీ అలానే ఎటువంటి డైరీ ఫార్మ్స్ కూడా మనం మెయింటైన్ చేయక్కర్లేదు. ఇది మెయిన్ పాజిటివ్ థింగ్ అనమాట. మీకు తెలిసిందే ఈ రోజుల్లో మిల్క్ డిమాండ్ అనేది మార్కెట్ లో ఎలా ఉందో. సో ఈ మార్కెట్ లో మిల్క్ అనేది కొంచెం హ్యూజ్ డిమాండ్ అండి, అది మెయిన్ పాజిటివ్ అనమాట. మనం కానీ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే కనుక కస్టమర్ బేస్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుందండి, లైక్ సేల్స్ కూడా మనకు గ్రో అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్ అండి. నువ్వు కానీ మంచి క్వాలిటీ మిల్క్ నువ్వు కానీ సప్లై చేస్తే కనుక మీకు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా బాగుంటుందండి ఈ వ్యాపారంలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే వి ప్రౌడ్లీ సే, ఈ వ్యాపారంలో మనం ప్లాస్టిక్ అసలు యూస్ చేయమండి. మనం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మనం ప్యాకింగ్ చేసి మిల్క్ అనేది సప్లై చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్. ఈ క్వశ్చన్ మనం చాలా మంది అడిగారండి, అన్న ఈ వ్యాపారంలో అసలు ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుందని చెప్పి. మన బిజినెస్ మోడల్ చూసుకుంటే మినిమం టు మినిమం 20% to 30% మనకి ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ స్కేలబిలిటీ అనమాట, మన బిజినెస్ స్కేలబిలిటీ బట్టి. లాస్ట్ వన్ ఏంటంటే ప్యాకింగ్ అండి. మనం ఇచ్చే ఈ మిల్క్ ప్యాకింగ్ అన్నది చాలా ప్రీమియం గా అండ్ క్లీన్ గా ఉంటుందండి. హెల్త్ కాన్షియస్ పీపుల్స్ అన్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు మనం నెక్స్ట్ వీడియోలో మన బిజినెస్ మోడల్ లో అసలు ఎటువంటి నెగిటివ్స్ ఉంటాయో మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మన వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్ గా ఉంటే కనుక మన పేజ్ ని తప్పకుండా ఫాలో చేయండి గైస్. అండ్ ఎవరైతే మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మన పేజ్ ని షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.